ఈరోజు నిజంగా మేము ఆ గ్రామాల్లో వెళ్ళి ఆ వార్డుల్లో ప్రజల్ని కలిస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. ప్రజలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ప్రజలు తమ ఆవేదన 3 రోజుల నుంచి ఇప్పటిదాకా కరెంటు లేదు, కనీసం నీళ్లు రావడం లేదు, పసిపిల్లలకు పాలు దొరకక బాధపడతా ఉన్నారు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వెళ్ళగక్కుతా ఉన్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ముందస్తుగా మైక్లో అనౌన్స్మెంట్ ఉండేది, మమ్మల్ని అలర్ట్ చేసి జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లారు. తర్వాత కూడా ప్రభుత్వం నుంచి మాకు మంచిగా సహకారం అందింది. కానీ ఈ ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 9 మందిని కాపాడలేకపోయినారు, కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు. ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ, పంతనం తక్కువ. ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు. ఇప్పుడు పాలనపై పట్టుగోల్పై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురద జల్లుతా ఉన్నాడు. ఇది నీ పరిపాలన వైఫల్యం. వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు. పెద్ద ఎత్తున వర్షాలు పడబోతున్నాయి, వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి, తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది. ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు 4 లక్షలు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని. కట్టు బట్టలు తప్ప మాకు ఏమీ లేవు, అన్ని సర్వం కోల్పోయాం. మొత్తం నిత్యావసర వస్తువులు తెచ్చిపోయినాయి, బట్టలు తెచ్చిపోయినాయి, సర్టిఫికెట్లు తెచ్చిపోయినాయి, డాక్యుమెంట్లు అన్నీ పోయినాయి. అసలు మా పరిస్థితి ఏందని చెప్పి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లన్నీ కూడా నీళ్ళలో తెచ్చిపోయినాయి. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, వాల్యుయబుల్స్ కూడా పోయినాయి, బంగారం కూడా కొట్టుకుపోయింది. అసలు కట్టు బట్టలు తప్ప మా పెయి మీద ఏం మిగలలేదు. 2 రోజుల నుంచి ఇవే బట్టల మీద ఉన్నాం, వేసుకోవడానికి గుడ్డలు కూడా లేవు, తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది. మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. కనీసం మంచినీళ్లు కూడా అందియలేదట. 12 గంటలు డాబాల మీద ఉంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది.